అందరికీ నమస్కారం. చంద్రబాబుకి ఘోర ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పెను ప్రమాదం నుంచి త్రుట్లు తప్పించుకున్నారు. విజయవాడ వరదల్ని పరిశీలించేందుకు చంద్రబాబు రైల్వే ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో వేగంగా రైలు వచ్చేసి వెంటనే కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించడంతో చంద్రబాబు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో పార్టీ నేతలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యల్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు గత కొన్ని రోజులుగా వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ బుడమేరు వాగు ప్రవాహం పరిస్థితి చూసేందుకు నగరంలోని మధురనగర్కు వెళ్లారు. అక్కడే ఉన్న రైల్వే ట్రాక్ పైకి ఎక్కి బుడమేరు ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భద్రత కూడా ఉన్నారు. అదే సమయంలో సడన్గా ఓ రైలు ట్రాక్ పైకి దూసుకొచ్చింది. అయితే చంద్రబాబు రైల్వే ట్రాక్ పై ఉన్న సమయంలో ట్రైన్ రావడంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయన అలర్ట్ చేశారు. వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు లైన్మెన్ను తీసుకొచ్చారు. ఆయన ఎర్ర జెండా ఊపడంతో ట్రైన్ అక్కడే నిలిచిపోయింది. చంద్రబాబు కేవలం 3 అడుగుల దూరంలో రైలు నిలిచిపోయింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక కాసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత చంద్రబాబు సేఫ్గా ఉన్నారని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు పరిశీలించేందుకు చంద్రబాబు బయలుదేరి వెళ్ళిపోయారు. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.